ఢిల్లీలో కుర్రాన్ని సిలిండర్ పేల్చి బూడిద చేశారు. ఒక స్టూడెంట్ పై యాసిడ్తో అటాక్ చేశారు. 2 చేతులు కాలిపోయాయి. డ్యూటీ చేసిన ఒక పోలీస్ ఎస్ఐ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని 4 సార్లు రేప్ చేశాడు. టాప్ 3 న్యూస్ టుడే. మన ఢిల్లీలో కుర్రాన్ని గ్యాస్ సిలిండర్ పేల్చి బూడిద చేశారు. చంపింది ఒక మహిళ, ఆమె యొక్క మాజీ ప్రియుడు. విషయం ఏంటంటే ఈ మహిళ కుర్రాడితో మే మంత్ నుంచి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంది. అయితే కొంతకాలం తర్వాత ఆ కుర్రాడు ఈమె ఒక ప్రైవేట్ వీడియో తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. అది సహించని ఈ మహిళ తన మాజీ ప్రియుని సంప్రదించింది. తన మాజీ ప్రియుడు ఎల్పీజీలో పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఒక పగడ్బందీగా ప్లాన్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో కుర్రాడు రూమ్కి వెళ్ళారు. అక్కడ వీళ్ళిద్దరూ కలిసి కత్తితో అతను గొంతు కోసి చంపేశారు. అండ్ అలాగే ఎవిడెన్స్ మాయం చేయడం కోసం సిలిండర్ లీక్ చేసి బ్లాస్ట్ చేశారు. మొత్తం గదంతా తగలబడిపోయింది. బాడీ బూడిదైపోయింది. జనాలందరికీ ఇది సిలిండర్ యాక్సిడెంట్ కింద కన్వర్ట్ చేశారు. కానీ సీసీ ఫుటేజ్ లో సిలిండర్ బ్లాస్ట్ అయ్యే ముందు వీళ్ళిద్దరూ నోటెడ్ అయి ఉన్నారు. దాంతో పోలీసులు ఎంక్వైరీ చేయడంతో నిజాలు బయటపడ్డాయి. నేరం చేసినట్టుగా ఎదురు ఒప్పుకోవడం జరిగింది. అండ్ అలాగే కుర్రోడ్ హార్డ్ డిస్క్ లో 15 మంది మహిళల ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి. ఇక్కడ 2 సైడ్లు తప్పులే కనబడతా ఉన్నాయి. ఈ కుర్రాడు అలా ప్రైవేట్ వీడియో చేయడం చాలా తప్పది, క్షమించిన నేరం కూడా. కానీ వీళ్ళు అంత క్రూరంగా చంపడం చాలా బాధాకరమైన విషయం. ఇది పోలీస్ కేసు ఫైల్ చేసి ఉంటే అతని దగ్గర డేటా అంతా రికవర్ చేసేవాళ్ళు, అతనికి శిక్ష పడి ఉండేది. అండ్ అలాగే నవ్వే డేస్ గర్ల్స్ కూడా ఎవరితో ఉన్నో వాళ్ళు ఎలా ఉన్నారో కూడా చూసుకోవాలి. ముక్కు మొహం తెలియనోడితో రిలేషన్షిప్ లో లివ్ ఇన్ రిలేషన్షిప్ కి వెళ్ళిపోవడం, నచ్చని సేపు ఉండడం, సరదా తీరిపోయే వరకు అనుభవించడం, ఇలాంటివన్నీ చేసి రిస్క్ లో పడతా ఉన్నారు. మనం పద్ధతిగా ఉంటే ఎదుటోటి పద్ధతిగా ఉంటాడు. మన ఢిల్లీలో ఒక గర్ల్ స్టూడెంట్ పై యాసిడ్ అటాక్ చేశారు. తను తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఆ యాసిడ్ తన చేతులు తగిలి చేతులు కాలిపోయాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఆమె. పోలీసులు ఆ కుర్రాడిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలియదంటే ఆ కుర్రాడు ఏమీ వెంట పడలేదు. అసలు ఈమె ఈవిటీజింగ్ కూడా చేయలేదు. అసలు యాసిడ్ కూడా పోయలేదు. ఈమె యాసిడ్తో చేతులు అంటించుకొని తప్పుడు కేసు మోపింది. విషయం ఏంటంటే ఈ అమ్మాయి యొక్క తండ్రి ఆ అమ్మాయి యొక్క భార్యతో అత్యాచారం చేశాడు. దానిపై ఆ మహిళ స్టూడెంట్ యొక్క తండ్రిపై కేసు నమోదు చేసింది. దానికి ప్రతీకారంగా తండ్రి కూతురు ఇద్దరు ఇంత పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఇలాంటి అమ్మాయిలు ఉమెన్ కార్డు యూజ్ చేసుకుని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలనిపిస్తూ ఉంటది. ప్రస్తుతం పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి లోపలేశారు. ప్రస్తుత సమాజంలో ఇలాంటి మరెన్నో జరుగుతూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మహారాష్ట్రలో ఒక పోలీస్ ఎస్ఐ ఎంబీబీఎస్ డాక్టర్ని శారీరకంగా వేధించాడు. అండ్ అలాగే ఇతనితో పాటు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆమెను మానసికంగా వేధించాడు. వీళ్ళిద్దరు వేధింపులు తట్టుకోలేక చేతి మీద లెటర్ రాసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. వీడు పోలీసా పోరంబోకు అర్థం కావట్లేదు. డ్యూటీ చేయాల్సిన పోలీసులు ఇలాంటి పోరంబోకు పని చేస్తే ఇక జనాలు ఎవరు నమ్మాలి? ఇందుకు గాను వాడిని అరెస్ట్ చేస్తే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి కొన్ని రోజులు హాలిడేస్ ఉంటారు, మళ్ళీ డ్యూటీ ఎక్కుతాడు కదా. ఇలాంటి లుచ్చనా కొడుకుల్ని సస్పెండ్ చేయడం కాదు, లైఫ్ లాంగ్ పర్మనెంట్ గా జాబ్ ని తొలగించాలి. పోలీస్ సంస్థకి వీళ్ళు అవమానం. ఇలాంటి నా కొడుకుల్ని తొక్కుపెట్టి నారదేయాలి. అండ్ అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పోరంబోకుని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. ఇందులో ఒక పోలీస్ ఎస్ఐ ఇన్వాల్వ్ అవడం ఎంతో ఆశ్చర్యం, ఎంతో బాధాకరం గురిచేసింది. ప్రస్తుతం ఆమె కుటుంబీకులు వీళ్ళిద్దరికి ఉరిశిక్ష విధించాల్సిందే కోరుతా ఉన్నారు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. Sorry, it's DJ.